హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ మనము ఒక కథ చెప్పుకుందాం. కథ పేరేమిటంటే భూతం చేసిన మేలు. భూతం అనగానే భయపడాల్సిన అవసరం లేదు. పేరులోనే ఉంది కదా మేలు అని. మేలు అంటే మంచి, అంటే మంచి భూతం అన్నమాట. ఇక కథలోకి వెళదామా? రామాపురం అనే గ్రామంలో భీమయ్య అనే రైతు ఉండేవాడు. అతడు ఒక గుడిసెలో నివసిస్తూ ఉండేవాడనమాట. అతని కుటుంబ సభ్యులు అందరూ కలిసి గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. అయితే అతని గుడిసెలో ఆయనతో పాటు ఒక భూతం కూడా ఉండేదట. అది చాలా మంచి భూతం. భీమయ్య ఇంటిలో అన్ని పనులు తానే చేస్తూ ఉండేది. అతనికి చాలా సహాయపడుతూ ఉండేదట. కానీ దానికి ఒక విచిత్ర గుణం ఉంది. అదేమిటంటే చెప్పిన దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఉదాహరణకి వంట చేయమన్నారనుకోండి, అది చేసేది కాదు. వంట చేయొద్దు అంటే చేసి పెట్టేదట. కాబట్టి భీమయ్య అతని కుటుంబ సభ్యులు దాని గుణం తెలిసి తమకు కావాల్సిన పనులన్నీ కూడాను వ్యతిరేకంగా చెప్తూ భూతం చేత పని చేయించుకునేవారు. ఒకరోజు భీమయ్య అతని కుటుంబ సభ్యులతో కలిసి పొరుగురికి పెళ్లికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాడు. బయలుదేరబోతున్నాడు. ఆ హడావిడిలో భూతం యొక్క విచిత్ర గుణం మర్చిపోయి అలవాట్లో ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అందరూ బయలుదేరి పెళ్ళికి వెళ్ళారు. మరి భూతం ఏం చేస్తుంది? జాగ్రత్తగా చూసుకోమంటే దానికి వ్యతిరేకంగా ఇల్లంతా పీకిపెట్టింది. మొత్తం ఇల్లంతా పీకేసింది. భీమయ్య ఊరు నుంచి రాగానే ఇల్లంతా పడిపోయి ఉంది. అది చూసి తాను చేసిన తప్పుకి పొరపాటుకి ఎంతో బాధపడ్డాడు. పడిపోయిన ఇంటిలో సామాను కోసం అంతా వెతుకుతూ సర్దుదామని అంతా వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే గోడలో ఒక నిధి దొరికింది. నిధి అంటే బోల్డంత ధనం అన్నమాట. ఆ నిధితో భీమయ్య ధనవంతుడైపోయాడు. ఇక లాభం లేదు, ఈ భూతం మనతో ఉంటే చాలా ప్రమాదం అనుకొని దానికి విముక్తి కలిగించాలని చెప్పి వ్యతిరేకంగా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తూ ఉన్నాడు. వ్యతిరేకం కదా, ఇంకా అంతే వెళ్ళిపోయింది, ఇంకా అక్కడ ఉండకుండా. కానీ భూతం చాలా మేలు చేసింది భీమయ్యకి. భూతం చేసిన మేలుతో భీమయ్య హాయిగా కాలం గడిపాడు. ఇదన్నమాట భూతం చేసిన మేలు కథ.